హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారు ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మనల్ని బ్రతికించడానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చాడు. కనుక దేవుని యొక్క ఒక అపరాధం, మనం అనేకమైన అపరాధాలు చేస్తుంటాం. మాట ద్వారాగా, ప్రవర్తన ద్వారాగా, ఆలోచన ద్వారాగా, తలంపుల ద్వారాగా అపరాధం చేస్తుంటాం. కనుక అట్టి అపరాధముల నుంచి క్షమించి మిమ్మలను తన క్రీస్తుతో కూడా బ్రతికించటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ఈ లోకంలో పాపం చేయని మానవుడు ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. కనుక అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కనుక మనుషులందరూ నా వశములో ఉన్నారు. హెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్టయితే, మనుషులందరూ నా వశములో ఉన్నారు, పాపము చేయవాడెవడో వాడు మరణమగును. మనుషులందరూ ఎవరి వశంలో ఉన్నారు? దేవుని వశంలో ఉన్నారు. కనుక పాపము చేయవాడెవడో వాడు మరణము నొందును. కనుక అట్టి మరణం నొందకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, యోహాను 3:16లో చూసినట్టయితే, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. నశించక నిత్యజీవం పొందినట్లు యేసు ప్రభువుని లోకానికి తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. కనుక అద్వితీయ కుమారుడు అంటే యేసు ప్రభు పుట్టిన వాని విశ్వాసం ఉంచు ప్రతివాడు, దేవుని విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. కనుక నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్యజీవం కలడు. నా మాట, దేవుని యొక్క మాటలు విని ఆ పంపిన వాని దేవుడు యేసు ప్రభువుని విశ్వాసం ఉంచువాడు నిత్యజీవము కలవాడు. వాడు తీర్పులోనికి రాగా నిత్యజీవము కలవాడు. వాడు తీర్పులోకి రాడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఆయన శాశ్వత కాలము హృదయములో ఉంచి ఉన్నాడు. దేవుని క్రియలు తెలుసుకున్నటకు నరుని అది చాలదు. సంతోషము కనుట కంటే బ్రతుకుట శ్రేష్టమని మనుషులు అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. సంతోషముగా ఉండట కంటే బ్రతుకుట శ్రేష్టమని జనులు అనుకుంటున్నారు. కనుక అది కాదు దేవుని ప్రభువునందు ఎల్లప్పుడూ సంతోషించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మనము పాపము చేయువాని ప్రతి వాడు పాపమునకు దాసుడు. ఎవరైతే పాపం చేస్తాడో పాపానికి దాసుడు. దాసుడు ఎల్లప్పుడూ ఇంటి వాసం చేయడు. కుమారుడు ఎల్లప్పుడూ వానితో కూడా నివాసం చేయడు. దాసుడు ఎప్పుడు కూడా బయటే ఉంటాడు. కుమారుడు అయితే తన ఇంట్లో ఉంటాడు. మన యొక్క కుమారులైన కుమార్తెలైన మనం ఇంట్లో ఉంచుకుంటాం. అలాగని తనని అందరూ అంగీకరించారు, వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలకు ఆయన అధికారాన్ని ఇచ్చాడు. మనం దేవుని యొక్క కుమారులము కుమార్తెలము కనుక, ఆయన యొక్క పిల్లలము కనుక మనము దాసులము ఎప్పుడూ కాదు, కుమారులము కుమార్తెలము. దేవునికి స్తోత్రం. ఆయన కుమారులు కుమార్తెలు ఆయన పరలోక రాజ్యానికి వారసులము. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకం ఉంటున్న మనము పాపము చేయకుండా, పాపము దాచత్వమైన పాపముని కాడి కింద మనం ఉండకుండా మనం ప్రభువుని నమ్ముకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా సర్వోన్నతమైన స్థలములో మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నట్టయితే ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటాం. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసిగా కోరుచున్నాను. ఆమేన్.